నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. దిర్సుమర్లోని గునుపూడి సౌత్ డ్రైన్ గుర్రపుడెక్క కిక్కిసా తోడులతో పూర్తిగా పూడికపోవడంతో గుర్రపుడెక్క తోడును తొలగించేందుకు డ్రోన్ సహాయంతో గడ్డి మందు పిచికారీ చేసే కార్యక్రమాన్ని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను సమస్యను అడిగి తెలుసుకుని వెంటనే గునుపూడి సౌత్ డ్రైన్లోని గుర్రపుడెక్క తొలగించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, అల్లూరి చిరంజీవిరాజు, ఏవో శ్రీనివాస్, సర్పంచ్ కోల బాలకృష్ణ, భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పృథ్వీ, కంబాల సత్యబాబు, గవర్ రాజబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి సామాన్యులకు సైతం వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో భీమవరం వర్మ హాస్పిటల్ ఉచిత మెగా క్యాంపు నిర్వహిస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం దిరుసుమర్రు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భీమవరం వర్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్మ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుండె జనరల్ టెస్టులు చేసి అతి సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్యాంపులో పాల్గొన్న వారందరికీ ఉచితంగా వైద్య సూచనలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం భీమవరం ఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, అల్లూరి చిరంజీవిరాజు, గ్రామ సర్పంచ్ కోల బాలకృష్ణ, భీమవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పృథ్వీ, గౌర రాజబాబు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ లెనిన్ వర్మ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దిర్సుమర్ గ్రామంలో భీమవరం వర్మ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. హార్ట్ జనరల్ వైద్యానికి టెస్టులు చేసి అతి సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపు ద్వారా డాక్టర్స్ వచ్చి వారికి పేదవారికి వైద్య సూచనలు చేసి మందులు ఇచ్చి వారి నివారణ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏమైనా క్రానిక్ కేసులు ఉన్నట్లయితే వారి భీమవరం తీసుకువెళ్ళి మళ్ళీ ఫ్రీగా వైద్యం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇది ఫ్రీ క్యాంపు, పేదవారందరూ కూడా ఉపయోగించుకోవాలి. అత్తిల్లో రోడ్ల వెంబడి వర్షపు నీరు ప్రవహించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అత్తిలి పంచాయతీ వారు స్పందించారు. మట్టపతి గరువు పరిసర ప్రాంతాల్లో రోడ్లపై దోమల మందు పిచికారీ చేయించినట్లు సర్పంచ్ గంట విజేత నాగరాజు తెలిపారు. రోడ్డుపై నీరు తొలగాలంటే డ్రైనేజీ నిర్మాణం శాశ్వత పరిష్కారం అని తెలిపారు. రామన్నపేటలో రోడ్డుపై మురుగు ప్రవహించడమే కాకుండా ఉండేందుకు జేసీబీ సాయంతో డిగ్రీ కళాశాల ఎదురుగా మురుగు డ్రైన్ తవ్వించినట్లు తెలిపారు. తణుకులోని శ్రీ చైతన్య ఆర్థోపెడిక్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ప్రముఖ ఎముకలు డాక్టర్ కృష్ణారెడ్డి కుమారుడు వరుణ్ రెడ్డి, కోడల అలేఖ్య ఆధ్వర్యంలో తణుకు డిపోలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ క్యాంపులో డిపో ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉచిత పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చారని తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్రతి కండక్టర్ వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలనే ఉద్దేశంతో 130 ఫస్ట్ ఎయిడ్ కిట్లను సంస్థకు బహుకరించారని తెలిపారు. వైద్య సేవలు అందించిన డాక్టర్ వరుణ్ రెడ్డి, అలేఖ్య దంపతులను డిపో మేనేజర్ సిబ్బంది శాలువాతో సత్కరించి జ్ఞాపకాలు అందించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, ఐఎల్డీసీ మహమ్మద్ అలీ, తన్నీర్ పున్నయ్య, కొత్తలక్క శేఖర్, షేక్ లాల్,
వాజ్పేయిల నాగేంద్ర శివకుమార్, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్గో సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. జీపీఎస్ పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ తణుకులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లే జీవో 54ను కూడా రద్దు చేయాలని కోరారు. జీవో 54 పత్రాలను దగ్ధం చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జయకుమార్, ప్రధాన కార్యదర్శి రవి, తణుకు శాఖ అధ్యక్షులు రంగారావు, సురేష్, పాపలింగేశ్వరరావు, దుర్గాబాబు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో గల మంటలాంబ అమ్మవారి ఆలయాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.